అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈ రోజుకి వైఎస్ జగన్ అంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం అని వారికి తెలుసు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ రివ్యూలో చెప్పిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం వాళ్ళకి తెలుసు. తెలిస్తే ఓట్లు వేస్తారు కదా, తెలిస్తే ఓట్లు వేసేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయలే? ఓట్లు వేయలేదు అంటే అర్థం ఏంటి? మీరు మోసాలు చేస్తున్నారు, మీరు అబద్ధాలు చెప్తున్నారనే కదా అర్థం. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే చాలా సింపుల్గా నాకు అర్థమైంది ఏంటంటే, టీడీపీ అండ్ జనసేన ఫెయిల్యూర్స్ మీద వైసీపీ ఆధారపడి ఉంది. చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదే. ప్రజలే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెచ్చుకుంటారు అంటే అర్థం ఏంటి? ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారంటే వాళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? ప్రజలకు అవసరం ఎప్పుడు ఉంటుంది? టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వం తప్పు చేస్తే, వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, వాళ్ళు కూడా ప్రభుత్వంలో అరాచకాలు విధ్వంసాలు చేస్తే, నెగిటివ్ పాలన చేస్తే, రివర్స్ పాలన చేస్తే, అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని చెప్పి ప్రజలు భావించి అధికారంలోకి తెచ్చుకుంటారు. కానీ ఇంత విధ్వంస పాలన చేయరేమో కదా, అంత అరాచక పాలన చేయరేమో కదా. 2019-24 మధ్య జరిగినంత అరాచక పాలన ఎవరూ చేయరు కదా. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల మీద ఆధారపడి ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వ్యూహము లేదు అని నాకు అనిపిస్తోంది. ఏ వ్యూహము లేని కారణంగానే ఆయన ఇలా మాట్లాడారేమో అనిపిస్తోంది. అంటే ఇంకా ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ లేదు. నెక్స్ట్ 5 years కూడా ఏం చేయాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనే యాక్షన్ ప్లాన్ లేదు. స్టిల్ ఇప్పటికీ అంతా ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఇంత దారుణంగా ఓడిపోయాం కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో. ఎన్నికల్లో మనకు 40% ఓట్లు పోలేయని మనం మర్చిపోకూడదు. 2019తో పోలిస్తే కేవలం 10% ఓట్లు తగ్గాయి. ఈ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. విశ్వసనీయతకు మన చిరునామా, మనం చేసిన మంచి మన శ్రీరామ రక్ష. మనం అందించిన పాలనను ప్రజలు మర్చిపోరు. ఈ రోజుకి జగన్ అబద్ధాలు చెప్పడం, జగన్ మోసం చేయడానికి వారికి తెలుసు. చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించవచ్చు కూడా. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరం. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. నవ్వొచ్చేస్తుంది ఇక్కడ. చాలా అందంగా ఉండడం, నేను చాలా అందంగా ఉండడం నాకు అవసరమా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఏంటి నా అందాన్ని ఇంత అందాన్ని నేను ఏం చేసుకోవాలి? బయటకు ఎక్కడికి వెళ్తున్నా సరే సెల్ఫీలు, బీభత్సంగా ఎగబడ్డాలు, ఇదంతా ఎక్కువైపోతుంది అని నేను అనుకుంటే ఎంత చండాలంగా, ఎంత చెత్తగా ఉంటుందో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. తనకు తాను నిజాయితీపరుడుగా ఊహించుకుంటారు. దాన్ని ఎవరు బాగు చేయలేరు, ఎవ్వరూ బాగు చేయలేరు. నాకు ఆ మాట అంటే నవ్వాగట్లా. ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమని అందరికీ అనిపించవచ్చు. ఎక్కడ నిజాయితీ ఉంది? ఎక్కడ నిజాయితీ ఉంది? నిజాయితీ ఉంటే ఇన్ని సిబిఐ కేసులు ఇన్నోటి ఎందుకు వస్తాయి? 16 నెలలు జైల్లో ఎందుకు ఉంటారు? తక్కువ రేట్ షేర్ ఎక్కువకి ఎందుకు అమ్ముతారు? అసలు నిజంగా నిజాయితీ ఉంటే ప్రజలు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు ఇస్తారు? 11 సీట్లే ఎందుకు ఇస్తారు? నిజంగా నిజాయితీ ఉంటే మద్య నిషేధం ఎందుకు చేయలే హామీ ఇచ్చి? నేను మళ్ళీ అవన్నీ మాట్లాడుకుంటే బోల్డ్ చేటభారతం అవుద్ది. మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సి, ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా అవుతాయి. చేసిన మోసాలు అంటే నాకు ఆ డైలాగ్ అసలు దారుణం అండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇటువంటి డైలాగ్ రాయలేరు. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడమా అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకే నాకు అనిపించింది, వైసీపీని ఇంకెవడూ బాగు చేయలేడు, ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. తనకు తానుగా అంత నిజాయితీపరుడుగా ఊహించుకొని, తనకు తానుగా అంత నిజాయితీపరుడుగా చెప్పుకొని, తనకు తానుగా అంత నిజాయితీపరుడుగా చిత్రీకరించుకొని, తనకు తానుగా అంత నిజాయితీపరుడుగా ప్రచారం చేసుకున్న మనిషి ఆ పార్టీకి అధినేత. అంత నిజాయితీపరుడైతే ఈ ప్రపంచం గుర్తించదా? ఈ ప్రపంచంలో మంచికి రోజులు లేవు. అంతేగా నెక్స్ట్ డైలాగు,
వైసీపీ వాళ్ళు నెక్స్ట్ డైలాగ్ మేబీ అదేనేమో, ఈ ప్రపంచంలో మంచికి నిజాయితీకి రోజులు లేవు, విలువలు లేవు, అందుకే అత్యంత నిజాయితీపరుడైన జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టారు అని చెప్పి వైసీపీ వాళ్ళు నెక్స్ట్ 1 వీక్ అదే మాట్లాడతారేమో. ఇంకెవరైనా బాగు చేయగలరండి ఆ పార్టీని? నిజాయితీని నిజంగా నిజాయితీ ఉంటే డప్పు కొట్టుకోవాలా? నిజాయితీ నిజంగా ఉంటే ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకోక్కర్లా, ఇంత ప్రచారం చేసుకోక్కర్లా, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏడుపులు ఏడవక్కర్లా, ఖచ్చితంగా గుర్తిస్తారు. నవీన్ పట్నాయక్లో నిజాయితీ చూశారు కాబట్టి 4 సార్లు అతన్ని అందలం ఎక్కించారు. యోగి ఆదిత్యనాథ్ గారిలో నిజాయితీ చూశారు కాబట్టి రెండోసారి ఆయనకు భారీ మ్యాండేట్తో గెలిపించారు. రాజకీయాల్లో నిజాయితీ ఉంటే ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు చాలా సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఎవడు ఫేకు, ఎవడు నిజాయితీపరుడు అనేది అబ్జర్వ్ చేస్తారు. చంద్రబాబు గారు ఫేక్, సగం ఫేకు సగం నిజాయితీ, కంప్లీట్ ఫేక్ అని కాదు, సగం ఫేక్ సగం నిజాయితీ. కానీ ఆయన కంటే ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే అంత దారుణంగా చీకొట్టారు 2024 మొన్నటి ఎన్నికల్లో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి జత కలిశారు కాబట్టి, లోకేష్ గారి రూపంలో కొత్త నాయకత్వం చంద్రబాబు గారి పార్టీలో ఉంది కాబట్టి, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాబట్టి, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణమైన తప్పులు చేసి ఉన్నారు కాబట్టి, కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టి కెలికారు కాబట్టి, ప్రతి వర్గాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఇంత దారుణంగా ఓడిపోయారు. ఇప్పటికీ కూడా రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమా అని అనుకునే వాళ్ళు ఉన్నారు అనే డైలాగులు కొట్టుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఇంక ఏమీ చేయలేం. ఆ నరసింహ సినిమాలో ఉంటుంది కదా, ఏంటది నీలాంబరి పాత్ర ఉంటుంది కదా నరసింహ సినిమాలో, మొన్న చెప్పాను సేమ్ అదే, ఇంకా రిపీట్ చేసుకోవడం, నెక్స్ట్ 5 years అది రిపీట్ చేసుకోవడం, ఇంకేం చేయలేం. థ్యాంక్ యూ.